హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన వీడియో వచ్చేసి ఏంటంటే ఏం లేదు, వెదర్ బాగుంది కదా అని వీడియో షూట్ చేస్తున్నా. మబ్బులు చూడండి అసలు ఎట్లా పట్టిందో. నేను ఈ వీడియో 3:30కే షూట్ చేసిన. చాలా మబ్బు పట్టింది. ఇక్కడ మా అత్తయ్య మా నాయనమ్మ అనమాట, మా చిన్న నాయనమ్మ పాములు పోతున్నాయి అని చెప్పేసి మొత్తం చెట్లు ఇంటి ముందువి పీకేస్తున్నారు, తులసి చెట్లు. అండ్ ఇంట్లో కూడా మొత్తం చూడండి ఎట్లుందో, అసలు ఇల్లు పట్టించుకోవట్లేదు అనమాట. ఇది మా ఏరియాలో నెంబర్ 1 స్ట్రాంగ్ పూరిల్లు అనమాట, చాలా ఇయర్స్ది అనమాట. అండ్ ఇంకా ఇప్పటికి కూడా మా నాన్నమ్మ దీంట్లో ఉంటుంది, కానీ కొంచెం పట్టించుకోకుండా ఉండడం వల్ల చెట్లు అవన్నీ అట్లా పెరిగినాయి. ఇవాళ ఎట్లయినా దాన్ని పట్టేసి మొత్తం క్లీన్ చేయాలనేసి కూర్చుందనమాట. చిన్నప్పుడు మేము దాక్కునే ఆట ఆడుకునేటప్పుడు దీంట్లోకి నుంచి పోయి మళ్ళీ తిరిగి రౌండ్గా ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ కూడా ఇంకా ప్లేస్ ఉండేది అనమాట, మంచిగా ఉండేది. వర్షం పడుతున్నప్పుడు చూడడానికి ఉండడానికి బాగుండేది. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడం, గావు కూడా మునిగిపోయింది అసలు మట్లో. అండ్ మొత్తం వెనక చెత్త చెత్తగా ఉంది. రోజు ఊకదనమాట, చాత కావట్లేదు అనేసి ఊకట్లేదు. ఇంకా పెద్ద వేప చెట్టు ఉండేది, నరికేశారు వేప చెట్టు కూడా. అక్కడ చూపించా కదా ముందల, ఇక్కడ ఆడుకునే వాళ్ళమని. అటు నుంచి దారి అనమాట, మొత్తం మట్టి చెత్త అదంతా ఉండడం వల్ల అటు సైడ్ పోవడానికి వీలు కావట్లేదు. అండ్ మా అత్తయ్య కష్టపడుతుంది చూడండి, అన్ని చెట్లు పీకేసింది. మొన్న రీసెంట్గా ఒక పాము పోయిందనమాట ఆ చెట్లలోకి. ఇంట్లోకి పాములు పోతాయేమో అనేసి తీసేస్తున్నారు, లేకపోతే చెట్లు అట్లనే ఉంచేవాళ్ళు. ఇంటి ముందు చెట్లు ఉంటే అందంగా ఉంటుంది కదా, అట్లనే ఉంచింది ఇన్ని రోజులు, కానీ తీసేసింది. మా బిట్టు ఇక్కడ ఏదో డైలాగ్ చెప్తున్నాడు, సౌండ్ ఆఫ్ చేసా. ఇంకా చల్లగా ఉందనేసి వాతావరణం, పిల్లగాళ్ళందరూ బయటకు వచ్చి ఆడుకుంటున్నారనమాట. అక్కడ చూడండి రెడ్ డ్రెస్ అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది. వీళ్ళంతా మా పక్కింటి పిల్లగాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.